టీపీసీసీ వైస్ చైర్మన్ శ్యామల కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు 146 మంది ఎంపీల సస్పెన్షన్ గురించి అని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఒక అపోజిషన్ లీడర్లు, ఒక రూలింగ్ పార్టీ, ఒక వ్యవస్థ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి పార్లమెంటు అనే ఒక భవనాన్ని, పార్లమెంట్ అనే ఒక వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. అటువంటి వ్యవస్థ, అటువంటి భవనం మీదనే దాడి జరిగినప్పుడు భారతదేశం ఏ పరిస్థితిలో ఉంది, సెక్యూరిటీ వైఫల్యాలు ఎందుకు జరిగిందని సభ్యులు ప్రశ్నించినందుకు 146 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రజల సమస్యలు, ప్రజలకు ఎలా మంచి జరగాలనేది చర్చ చేస్తారు. గతంలో బీజేపీ కూడా 2 సభ్యులుగా ఉన్నటువంటి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పించి వాళ్ళ ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇవ్వడం వల్లనే ఈరోజు వాళ్ళు ఈ స్థాయికి రాగలిగారు, వచ్చి ఈరోజు అధికారంలోకి రాగలిగారు, ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండగలిగారు. కానీ వాళ్ళు అది మర్చిపోయి ఈరోజు జరిగినటువంటి వైఫల్యాల మీద, ఎందుకు వైఫల్యం జరిగింది, ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగినాయి అన్న విషయాన్ని మీద చర్చకు వస్తే ఇది వాళ్ళకు నష్టం జరుగుద్దేమోనని ప్రజల మధ్యన వాళ్ళు 146 మంది సభ్యులను సస్పెండ్ చేసిర్రు. మనం మొన్ననే చూసినాం, తెలంగాణలో 9.5 ఏళ్ల సమయంలో అపోజిషన్ పార్టీలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. అపోజిషన్ పార్టీలు ఉంటే ప్రజా సమస్యల మీద చర్చ జరిగేది, ఇన్ని కోట్ల రూపాయల అప్పు జరిగేది కాదు. కానీ అక్కడ అపోజిషన్ లేకపోవడం వల్లనే ఈరోజు మన తెలంగాణకు నష్టం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే ప్రజలు తరిమి కొట్టిర్రో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తే మీకు అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఇక్కడికి సీఎం వస్తా అని చెప్పేసి అన్నారు, వస్తున్నారా సార్? సీఎం గారికి గవర్నర్ బంగ్లాలో హెడ్ హోమ్ కార్యక్రమం ఉంది, అక్కడికి పోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం సమయం ఒకే ఉంది కాబట్టి ఆల్రెడీ మంత్రులు చాలామంది వచ్చిపోయారు. సీఎం గారు వచ్చే అవకాశం లేదు. సార్, ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్, ఇండియా కూటమి ఇప్పుడు ఈ 26 పార్టీలు కలిసి నెక్స్ట్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలా గెలవబోతుందా సార్? ఈ ప్రభుత్వం అనేది మారబోతుందా సార్? ఇండియా కూటమి అనేది రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రీజనల్ పార్టీస్ తోటి తయారైంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ రీజనల్ పార్టీతో అలయన్స్ జరుగుద్ది, ఎక్కడెక్కడ అవసరం లేదో అక్కడ వాళ్ళు ఇండిపెండెంట్గానే ఫైట్ చేస్తారు. కానీ పోస్ట్ అలయన్సా, ప్రీ అలయన్స్ అనేది ఒక చర్చకు వస్తారు. కొన్ని పార్టీలతోటి ప్రీ అలయన్స్ ఉంటుంది, కొన్ని పార్టీలతోటి పోస్ట్ అలయన్స్ ఉంటుంది. పరిస్థితులను బట్టి రేపు వచ్చేటువంటి నెంబర్ని బట్టి అందరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తారు.